డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అరెస్టు విషయంలో తగ్గేదేలే నీ యవ్వ అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ మాత్రం నేనెవరికి భయపడలేదు, నేను ఎక్కడికి పారిపోలేదు, నాకు టైం కావాలి, నేను వేరే షూటింగ్ షెడ్యూల్లో ఉన్నాను, నేను ఇప్పుడు స్టేషన్కి వచ్చి విచారణకు హాజరయ్యి మీతో టైం స్పెండ్ చేస్తే షూటింగ్ ఆగిపోతుంది, ప్రొడ్యూసర్కి లాస్ వస్తుంది, అందుకే నేను రావట్లేదు అని పోలీస్ స్టేషన్కి వాట్సాప్లో మెసేజ్ చేశాడు. సూపర్. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నేను తగ్గే ప్రసక్తే లేదు, యాంకర్ శ్యామలకి మీరు చూసుకుంటే టీవీ ఆఫర్స్ లేవు, ఈవెంట్స్ లేవు, సినిమాలు లేవు. పోసాని కృష్ణమూర్తి గారికి కూడా అలాగే జరిగింది, నో ఆఫర్స్. ఆలి పరిస్థితి కూడా అంతే. ఇలా అందరి మీద ఎవరైతే కూటమి ప్రభుత్వం మీద కానీ, చంద్రబాబు మీద కానీ, దత్తపుత్రుడు కళ్యాణ్ గారి మీద కానీ ఏదైనా విమర్శలు గుప్పిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. సక్సెస్ అయ్యారు కూడా, అరెస్టులు చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఒక రామ్ గోపాల్ వర్మ తేడాగాడు కాబట్టి ఈడు కాలికేస్తే ఏలికేస్తారు, ఏలికేస్తే కాలికేస్తారు కాబట్టి వీడిని ఇంకా ఏమైతే పట్టుకోలేదు. ఒకసారేమో సింగపూర్లో ఉన్నా అంటాడు, ఒకసారి ముంబైలో ఉన్నా అంటాడు, హైదరాబాద్లో ఉన్నా అని మళ్ళీ ఇంకోసారి వాట్సాప్లో పెడతాడు. ఊరికే ఫ్లైట్లు మారుతూ ఉంటాడు, పోలీసు వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మంచి రొంకుమొకడు దొరికాడు వీళ్ళకి. మీరు చూసుకుంటే రామ్ గోపాల్ వర్మకి తిక్కరేగితే రిలీజ్ అయినా కూడా, జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఆర్జీవీ అరెస్ట్ అని ఇంకో సినిమా కూడా తీస్తాడు, సేమ్ ఇదే దించుతాడు వాడు. అనవసరంగా వాడిని గెలికారు. అయినా వీళ్ళ మూర్ఖత్వం కాకపోతే ఇవి కక్ష సాధింపులో చర్యలు అని ప్రజలకు తెలియట్లేదా? తెలుస్తున్నాయి. ప్రజల కోసం ఏవైనా జరుగుతుందా మంచి? ఇవి చేయడం వల్ల ఏమీ జరగదు. ఇవి కూడా ప్రజలకి తెలుస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ జరిగేది ఏంటంటే పరువు పోతుంది, విలువలు దిగజారిపోతాయి, ఎవరూ నమ్మరు. ఆల్రెడీ సూపర్ 6 విషయంలో నమ్మి మోసపోయారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి అలవాటే, పవన్ కళ్యాణ్ గారికి ఇది కొత్త, ఇప్పుడు అర్థమైపోయింది. కాబట్టి చాపా దిండు వేసుకొని టెర్రస్ మీదకి ఎక్కి పడుకోవడమే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ బాబు అందరూ.